నేను యంగమాంబ దేవాలయ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తను వేమూరు ముసలయ్య నా పేరు. పెద్దగా చెప్పండి. 5/7/2026 నుంచి అనగా నేటి నుండి బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. 9/7/2020 వరకు ముగుస్తాయి. తర్వాత ఈరోజు నిలుపు అనగా పిల్లలు లేని వారు వరపడట, పశువు దంచట, 3 దేవాలయాల దగ్గర పశువు దంచే కార్యక్రమం హైలైట్కు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఈ నీటి వస్తు ఏర్పాట్లు, శానిటేషన్, పోలీసు, బారికేడ్స్, మొత్తం ఎలాంటి బైపాస్ రోడ్లు అన్నీ యథావిధిగా మట్టి పోస్టం కానీ, మెయిన్ రోడ్డు మీద కానీ, ఈ మెయిన్ రోడ్ నుంచి బైపాస్ నుంచి కానీ పిహెచ్ నుంచి వడిపాల వరకు 4 వీల్స్ వెహికల్స్ ఏర్పాటు పార్కింగ్ కానీ అన్నీ తయారు చేయడం జరిగింది. తర్వాత పోలీసు వారు కూడా డిఎస్పీ గారు పర్యవేక్షణ చేసిపోయారు. డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మిగతా కానిస్టేబుల్స్ వచ్చి పర్యవేక్షించి 3 రోజుల క్రితమే 2 రోజులు వచ్చే రోజు సిఐ గారు పూర్తి పర్యవేక్షణ ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరం హైలైట్ ఏంటంటే 110 ఫీట్లు మన ప్రభ ఉంటుంది. ప్రభ దగ్గర ఈవెంటు, అమ్మవారి ఈవెంటు, అది సపరేట్ ఈవెంటు. తర్వాత అది హైలైట్. తర్వాత మాతోటి ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య, పచ్చవ వెంకటేశ్వర్లు, పచ్చవ కరుణాకర్ బాబు, తమ్ముల సురేష్ బాబు అందరం కలిసి మేము 5 మంది ధర్మకర్తలు చేస్తున్నాము. మా ఈవో గారు ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు పర్యవేక్షణలో కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. తర్వాత ఈ అన్నదానాలు కూడా పూర్తిగా 5 చోట్ల 5 మండపాలలో, కళ్యాణ మండపాల్లో పూర్తిగా అన్నదానం ప్రతి సంవత్సరం బుధవారం జరిగి ఆదివారం నుంచి మొదలైంది. తర్వాత ఎలాంటి భక్తులకు వాతావరణం కూడా చల్లగా ఉంది. పూర్తిగా ఈ 5 రోజులు కూడా ఇట్నే ఉంటున్నాయి. మా అందరి ఆశ, భక్తులు అందరి కోరిక. నేను ఆ రోజే ప్రోగ్రాం ఉంటుంది. గురువారం పొంగళ్ళు ప్లస్ ఎడ్ల పందాలు హైలైట్ 15 జతల ఎడ్ల పందాలు వస్తున్నాయి. ఆ రోజు ఉదయం నుంచి ఎడ్ల పందాలు మొదలవుతాయి. అందరికీ దాని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు బ్రహ్మోత్సవాలకు మండలం నుంచే కాకుండా తెలంగాణ నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా విరివిగా దర్శనానికి వస్తారు. కదా ప్రతి సంవత్సరం 3-3.5 లక్షలు వస్తాయి. ఈ సంవత్సరం మనం వాతావరణం చల్లగా ఉంది, 1 నెల లేటుగా కాబట్టి మన అంచనా 4.5 నుంచి 5 లక్షలు వస్తాయని అంచనాలో ఉన్నాము. ఆ రకంగా వస్తారని మా ఆశ. నమస్కారం, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలిచేసిన శ్రీ వెంగమాంబ పేరంటాళ్ళ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా చేస్తున్నాము. శ్రీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 5 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు అత్యంత వైభవంగా చేయడం జరిగింది. అలాగే ఈ ఉత్సవాలకి రాష్ట్రం నలుమూల నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రం, అట్లాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఈ భక్తులందరూ కూడా ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉండే నీటి సమస్య తలెత్తకుండా ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో మంచినీటి సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుడి లోపల కూడా దర్శనం చేసుకునే భక్తులకి మంచినీరు, మంచిగా ఉచిత ప్రసాదం అందజేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు.